కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రోజులుగా అశోక్ గెహ్లాట్ టార్గెట్ గా సచిన్ పైలట్ ముందుకెళ్తున్నారు. వసుంధరా రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ గెహ్లాట్ ను ప్రశ్నించిన పైలట్ ఇప్పుడు అదే ఇష్యూపై జనంలోకి వెళ్లారు. పార్టీ హైకమాండ్ అనుమతి లేకుండానే రోడ్డెక్కారు. అజ్మీర్ నుంచి జైపూర్ వరకు జనసంఘర్ష్ పేరుతో పాదయాత్ర చేశారు సచిన్ పైలట్. గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వసుంధరా రాజే సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. కానీ వసుంధరా రాజే సర్కార్ అవినీతిపై చర్యలు తీసుకోలేదని గెహ్లాట్ పై సచిన్ పైలట్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఏకంగా అల్టిమేటం ఇచ్చారు. 15 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే ఆందోళనల్ని మరింత తీవ్రం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సచిన్ పైలట్. ఏడాది చివర్లో రాజస్థాన్ ఎన్నికలు ఉంటాయి. ఎలక్షన్ టైంలో సచిన్ పైలట్ తీరు చర్చనీయాంశంగా మారింది. సీఎం అశోక్ గెహ్లాట్ తో తాడో పేడో తేల్చుకోవటానికి సచిన్ పైలట్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. రాజస్థాన్ లో రెండోసారి అధికారంలోకి రావాలని ఆశపడుతోంది కాంగ్రెస్. హస్తం పార్టీ నేతలు కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. రాజస్థాన్ కాంగ్రెస్ లో ఆ పరిస్థితులు కనిపించటం లేదు. సొంత ప్రభుత్వంపైనే సచిన్ పైలట్ తిరుగుబాటు చేయటంతో హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్ష చేసినా, పాదయాత్ర చేసినా గెహ్లాట్ కు మద్దతిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. గెహ్లాట్ కూడా ఎక్కడా తగ్గలేదు. సచిన్ పైలట్ పై ఇండైరెక్ట్ సెటైర్లు విసురుతున్నారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా డోంట్ కేర్ అంటున్నారు సచిన్. ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తానని హెచ్చరిస్తున్నారు. గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వివాదం 2018లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే మొదలైంది. పీసీసీ చీఫ్ గా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందరూ సచిన్ పైలట్ సీఎం అవుతారని అనుకున్నారు. కానీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు ఢిల్లీ పెద్దలు. సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం చేశారు. 2 ఏళ్లు సైలెంట్ గా ఉన్న సచిన్ పైలట్ 2020 జూలైలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. కొన్ని రోజులు హైడ్రామా నడిచింది. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హైకమాండ్ చెప్పటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మరోసారి తిరుగుబాటు మొదలెట్టారు సచిన్ పైలట్. आज से लगभग साल सवा साल पहले मैंने मुख्यमंत्री अशोक गहलोत जी को चिट्ठी लिखी. उनको मैंने कहा हमारी सरकार को बने अब लगभग 3.5 साल हो गए. उस समय अब समय आ गया कि हम लोग अपने बातों पर खरा उतरें. जो आरोप हमने लगाए थे, गहलोत जी ने लगाए, मैंने लगाए, भू माफिया के, शराब माफिया के, खनन माफिया के, 9TP को लेकर, ललित मोदी को लेकर, खान माफिया को लेकर, वो सारे पब्लिक डोमेन में है. मैंने उनसे आग्रह किया था कि 1.5 साल बचा है चुनाव में और हम लोगों को, कांग्रेस जनों को ये दिखाना पड़ेगा कि हमारी कथनी और करनी में फ़र्क नहीं है. मैंने तमाम जो हमारे स्टेटमेंट्स थे, जो हमने प्रतिक्रियाएं दी थी, जनसभाओं में, प्रेस वार्ता में जो आरोप लगाए थे, वो सब उनको मैंने दिए और उसकी कॉपी मैंने एआईसीसी में तमाम लीडरशिप्स को दी कि हम चाहते थे संज्ञान इसका लिया जाए. సరిగ్గా ఎన్నికల ముందే సచిన్ పైలట్ రోడ్డెక్కటంతో కాంగ్రెస్ పరేషాన్ అవుతోంది. గత ఎన్నికల హామీలనే అమలు చేయాలని సచిన్ అడుగుతున్నారు. ఈ టైంలో పైలట్ పై చర్యలు తీసుకుంటే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందని హైకమాండ్ భయం. గెహ్లాట్ సంగతేందో ప్రజల్లోనే తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యారు సచిన్ పైలట్. గెహ్లాట్ ను సీఎం పదవి నుంచి తప్పించటానికి అధిష్టానానికి ఇష్టం లేదు.
ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడమేనన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. ఇప్పటికిప్పుడు పైలట్ ను రాజస్థాన్ కు సీఎంగా చేసే పరిస్థితులు లేవు. ఇప్పటికప్పుడు సీఎం కావాలన్న ఆశ కూడా సచిన్ పైలట్ కు లేదంటున్నారు ఆయన అనుచరులు. వచ్చే ఎన్నికలే టార్గెట్ అని చెప్తున్నారు. ఎన్నికల ముందు మరోసారి పీసీసీ చీఫ్ గా ఎంపికై తన మద్దతుదారులకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడమేనట. అయితే అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. పార్టీపై తనదైన ముద్ర ఉండాలంటే జాగ్రత్తగా ముందుకెళ్లాలి. పైలట్ గుజ్జర్ల వర్గం నేత. దాదాపు 30 సీట్లలో వీళ్ల ప్రభావం ఉంటుంది. సచిన్ పైలట్ ను కాదని కాంగ్రెస్ కూడా ముందుకు వెళ్లలేని సిచ్యుయేషన్. వాస్తవానికి రాజస్థాన్లోనూ కర్ణాటక సీన్. రెండోసారి వరుసగా ఏ పార్టీని గెలిపించరు. ఓసారి కాంగ్రెస్ అయితే మరోసారి బీజేపీ. ఇలా ప్రభుత్వాల్ని మార్చటం రాజస్థాన్ ఓటర్లకు అలవాటు. సేమ్ టైం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్ని తనకు అడ్వాంటేజ్గా మలుచుకుంటోంది బీజేపీ. కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. గెహ్లాట్ పైలట్ వ్యవహారం పార్టీకి అనుకూలమని భావిస్తున్నారు కమలనాథులు. करप्शन से मध्यम वर्ग, जो गरीब तबका, जो आम व्यक्ति है, जो बहुत पैसे वाले हैं, उनको तो ज्यादा फर्क नहीं पड़ता होगा, लेकिन जिस व्यक्ति को पेट काट के बच्चों को पढ़ाना पड़ता है, वो व्यक्ति जानता है कि दिहाड़ी क्या होती है, रोज पैसे कमा के चूल्हा जलाना क्या होता है. तो उन लोगों को करप्शन सबसे ज्यादा प्रभावित उनको करती है, इम्पैक्ट करती है. और कर्नाटक में हमने जो आरोप लगाया था बीजेपी सरकार के ऊपर, 40% कमीशन सरकार, भ्रष्ट सरकार, वो आरोप कहीं ना कहीं सच लोगों ने माना, इसलिए कांग्रेस को भारी बहुमत दिया है. जन समर्थन हमको मिल रहा है क्योंकि हमारे इश्यूज इंपॉर्टेंट. अब जब सरकार बन जाती है तो प्रदेश का मुखिया चेहरा मुख्यमंत्री जी होते हैं हमेशा. तो मुझे लगता है हमें साथ मिलने करने की कार्रवाई करने की जरूरत है. वही एक तरीका है आगे ये परंपरा को तोड़ने का. 5 साल बीजेपी, 5 साल कांग्रेस. పైలట్ వ్యవహారాన్ని లైట్ గా తీసుకుంటున్నారు సీఎం అశోక్ గెహ్లాట్. ప్రజా కర్షక పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయని చెప్తున్నారు. అయినా సరే 6-7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలంటే గెహ్లాట్ పైలట్ కలిసి పనిచేయాల్సిందేనని సగటు పార్టీ కార్యకర్త కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటుంది.